హాయ్ నమస్తే. మరొక మంచి కూరతోటి మీ ముందుకొచ్చాను. మంచి కూర అని మీరంటం ఏంటి? మేమనాలి కదా అంటారా? ఒకసారి మీరు చేసుకుని టేస్ట్ చూసి అప్పుడు చెప్పండి. చాలా బావుంటదిది. వంకాయ టమాటా పెరుగు కూర. దీంట్లో ములక్కాయలేసుకుంటే ఇంకా బావుంటది. కాబట్టి ఆ టైంకి నాకు అవైలబుల్ లేదు. అందువల్ల వేయలేదు. మీ దగ్గరుంటే ఏసుకోండి. ఇప్పుడొచ్చేసి ఫస్టు కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిలేసుకొని పోపు దినుసులేసుకొని అన్నీ వేగినాక కొంచెం అల్లం చితక్కొట్టుకొని ఏసుకోవాలి. ఏసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయించుకొని అవి కొంచెం వేగినాక టమోటాలు వేసుకోవాలి. టమోటాలేసుకొని అవి గూడా వేయించుకొని కొంచెం మెత్తబడినట్లు అనిపించినప్పుడు కొంచెం ఉప్పు, కారము, పసుపు వేసుకొని కలదిప్పుకోవాలి కూరనంతాన. ఒక్క చిన్న రెబ్బ చింతపండేసుకోవాలండి. చాలా బావుంటది చింతపండేస్తే. మీకు టేస్టు చాలా తేడా ఉంటది. అది ఒక్క చింతపండు చిన్న పెసరేసుకొని అది మూత పెట్టేసుకోవాలి. అందులో చింతపండు కొంచెం వేసుకొని తిప్పుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత కొంచెం మగ్గుతది టమోటా, ఉల్లిపాయి. అప్పుడు సన్నగా కట్ చేసుకున్న వంకాయలేసేసి కలుపుకోవాలి. దీనికల్లా సన్న వంకాయలు బావుంటాయండి. సన్నగా బారుగున్న వంకాయలు. అవేసుకొని కొంచెం కలదిప్పుకున్నాక మజ్జిగండి. ఒక అర గ్లాసు మజ్జిగేసి ఇది మజ్జిగలోనే మగ్గుతది కూర. అందువల్ల చాలా టేస్టుంటది. మజ్జిగేసేసి కలదిప్పి మూత పెట్టుకుంటే ఒక 5 నిమిషాల తర్వాత చక్కగా కూర ఉడికుంటది. ఉప్పు, కారం సరిచూసుకొని వేసుకోండి తక్కువైతే. నెక్స్టొచ్చేసి ఆ స్టవ్ ఆపేసుకొని పెరుగేసుకోండి. కంపల్సరీ స్టవ్ ఆపినాకే పెరుగేసుకోండి. ఇదొక్కసారి మీరు ఈ కూర చేసుకొని టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ. కూర ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ.